రోమ్ నగరం తగలబడుతుంటే న్యూరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్లుగా భారతదేశంలో చింతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ అనేటువంటి పర్యావరణవేత్త గత 16-17 రోజులుగా ఆమరణాన్ని నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం. ఈ దేశ ప్రధాని మౌనంగా ఉండడం సరైనది కాదు. వాళ్ళు చేస్తున్న ధర్నా ఆషామాషిగా గొంతెమ్మ కొరకులతో చేయట్లా. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయమని చేయట్లా. మీరు అకౌంట్ లో 15 లక్షలు వేస్తా ఉన్నారు, ఒక్కొక్క అకౌంట్ లో వేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయట్లేదు. ఎందుకు వేయలేకపోతున్నారు అనే మిమ్మల్ని ప్రశ్నించట్లా. 35 రూపాయలకే పెట్రోల్ ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రశ్నించట్లా. నల్లడి ధనాన్ని భారతదేశాన్ని వెనక్కి తెస్తా ఉన్నారు, ఎందుకు తీసుకురాలేదని చెప్పి వాళ్ళు ఉద్యమం చేయట్లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పి ప్రశ్నించడానికి వాళ్ళు రోడ్లు ఎట్లా. రూపాయి విలువ రోజు రోజుకి పతనం అవుతుందని మీరు పెద్దగా మాట్లాడినటువంటి మీరు ఈవేళ రూపాయి విలువ హీనంగా దిగజారిపోతున్నా, ఎందుకు రూపాయి విలువ కాపాడలేకపోతున్నారని చెప్పి వాళ్ళ రోడ్లు ఎక్కడ. 23 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసి 20 మంది ప్రాణాలు పోయినాయి. మరి దీనికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి సమర్థులు ఆ ప్లేస్ లో పెట్టమంటున్నారు. అంతేగాని ఆ మంత్రిత్వ శాఖ అక్కడికి వచ్చినటువంటి సోనం వాంగ్చుక్ నాకివ్వమని అడగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ అంతర్జాతీయ మీడియా, మీరు ఇక్కడ లోకల్ మీడియాని కవర్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ప్రజానీకానికి తెలియకుండా కప్పెట్టినప్పటికీ ఇవాళ అంతర్జాతీయ మీడియా అక్కడికి వస్తా ఉన్నారు, అంతర్జాతీయ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక నిండు ప్రాణం, ఒక సామాజిక బాధ్యత చేసేటువంటి క్రమం చర్చలు జరపండి, కనీసం బాధ్యత వహించండి. ఇంకోసారి ఆ రకంగా చేయకుండా ఉండడానికి, పొరపాట్లు జరగకుండా ఉండడానికి మీరు తీసుకున్న చర్యలంటే వాళ్ళకి తెలియజేయండి. అంతేగాని ప్రాణం పోయినట్లయితే ఈ రకమైనటువంటి బంధాలతో మీరు వ్యవహరించి న్యూరో చక్రవర్తి లాగా వ్యవహరించి ఆయన ప్రాణం పోయినట్లయితే చరిత్ర మిమ్మల్ని అన్నిటికీ క్షమించదు. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి.